హాయ్ వ్యూవర్స్, నేను మీ మోనికాని. వెల్కమ్ బ్యాక్ టు సాయిరా వ్లాగ్స్. ఈరోజు మనమైతే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ వేలో, అసలు మన అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో అలా ఆ టేస్ట్లో మీ అమ్మ చేసినట్టే ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నేనైతే ఇది సేమ్ మా అమ్మ చేసినట్టే చాలా రుచిగా ఉండేటట్టు మీ అందరికీ చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ కర్రీ తింటే మీకు కూడా మీ అమ్మ వాళ్ళు గుర్తొస్తారు. సో ఇప్పుడు మనకైతే మటన్ కర్రీకి ఏం కావాలంటే ఫస్ట్ మటన్ నేనైతే ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఒలుచుకున్నాను 20 వరకు. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, ఆనియన్స్, టమోటో, ఒక పెద్ద టమోటాని కట్ చేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర. ఫస్ట్ మిక్సీ జార్లో నేనైతే 2 లేక 3 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఇందులోకే వెల్లుల్లి రెమ్మలు, అల్లం, ఇందులోకే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను నేనైతే. కొద్దిగా చెక్క అండ్ కొంచెం కొద్దిగా కొన్ని మిరియాలు వేయండి. జస్ట్ ఒక 10 to 15 మిరియాలు. మరి ఎక్కువ ఘాటైపోయి కారం అయిపోతాయి, చాలు సరిపోతాయి. వీటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకొని తర్వాత మటన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, చెక్క, మిరియాలు, లవంగాలు అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనము తిరువాత పెట్టుకున్నాము. తిరువాత పెట్టి ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా కావాలి. ఫస్ట్ మనమైతే గ్యాస్ మీద కుక్కర్ అనేది పెట్టుకునేస్తాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడైతే వేసేసాను ఆయిల్. ఇందులోకి కొద్దిగా బిర్యానీ పువ్వు, జస్ట్ కొంచెం, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క వేసేసాను. చూడండి, వీటిని ఒకసారి బాగా మిక్స్. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 2 లేక 3 కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇలా బాగా వేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి, ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ వచ్చాయి. సో ఈ టైంలో మనము టమోటా అనేది వేసుకోవాలి. టమాటో ఇందులో బాగా వేసుకోవాలి. కొంచెం బాగా మెత్తపడే వరకు వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిపోయినప్పుడు ఇందులోకి మనం కొట్టి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర అదంతా వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఈ తిరువాతలోనే మటన్ వేయకముందు బాగా కలుపుకోవాలి. బాగా వేడిని అంతా తీసేసి ఈ నూనెలో ఉంటుంది కదా, ఈ నూనెలో బాగా మిక్స్ అయిపోయి వేగాలి. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం మటన్ అనేది వేసుకోవాలి. మటన్ అయితే వేసుకుందాం. బాగా కడిగి పెట్టుకోవాలి. మటన్ ఒకసారి కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ 2 times వాష్ అయిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి, మటన్లో అంతే ఉండదు. సో ఒకసారి బాగా వాష్ చేసి పెట్టేసుకొని దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాతలోని కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారపొడి, మిర్చి పౌడర్ అనేది, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి చాలు. ఎందుకంటే మళ్ళీ మనం మటన్ మసాలా కొద్దిగా వేస్తాం కదా, సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి.
అండ్ సాల్ట్, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసేసేయాలి. బాగా ముక్కలు పట్టేదానికి బాగా మిక్స్ చేయాలి. నేనైతే ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ అనేటివి వచ్చే వరకు మనము వీటిని వేపుకోవాలి. ఫస్ట్ మనం ఇలానే కొద్దిసేపు బాగా వాటర్ వచ్చే వరకు వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడే వాటర్ అనేది వేసి ఉడకపెట్టేస్తే ఏమంత టేస్ట్ అనిపించదు. సో ఇలా కొద్దిసేపు వేగనీయాలి. వాటర్ అనేది వస్తాయి. ఆ వాటర్ వచ్చి అవన్నీ కొంచెం పోయిన వరకు మనం ఇలా అయితే వేపుకున్నాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత అయితే పెట్టుకోండి. కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోకుండా. సో ఇలా అయితే మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటనైతే లో ఆర్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. ఇందులోకి వాటర్ అయితే వచ్చేసి బాగా ఉడుకుతున్నాయి. ఇలా కొద్దిసేపు బాగా వేగిన తర్వాత ఇంకా 1 minute అలా మళ్ళీ వాటర్ అనేది మనం వేసుకున్నాము. చూడండి ఇలా బాగా ఉడుకుతుంది. నేనైతే ఇప్పటి వరకు వాటర్ అయితే వేయలేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొనేసి వాటర్ అయితే వేసుకున్నాము. ముక్కలు కానీ ఒక 30% అయితే ఉడికాయి. 60% కాదు కానీ 30% అయితే ఉడికింటాయి. సో ఈ స్టేజ్లో మనం వాటర్ అనేది వేసుకున్నాము. మటన్కి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, కొద్దిగా అయితే సరిపోతాయి. ఈ మాత్రం సరిపోతాయి. మరీ ఎక్కువ వేస్తే మటన్ అనేది ఎక్కువ వాటర్ని తీసుకోదు. సో వాటర్గానే ఉంటుంది. ఈ క్వాంటిటీ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మటన్ మసాలా పౌడర్ అయితే వేసుకున్నాము. 1/2 kg కదా, కొద్దిగా 2 tablespoons ఆఫ్ గరం మసాలా పౌడర్, MTR లేకపోతే ఆచి గరం మసాలా పౌడర్ మనకి అవైలబుల్ దొరుకుతుంది షాప్స్లో. అదైతే 10 రూపీస్ది నేను తెచ్చాను. అందులో ఒక 2 to 3 tablespoons నేనైతే ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకోవడమే. కొద్దిగా కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకోవడమే. చూడండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. కుక్కర్కి మూత అయితే పెట్టుకున్నాను. ఒక 10 to 12 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికితేనే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఉడకపోతే టేస్ట్ అనేది ఉండదు. నా వీడియో అనేది చాలా లెంతీగా ఉందని చెప్పేసి స్కిప్ చేసి అయితే చూడొద్దండి. ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసి చూస్తే ఈ కర్రీ ఎలా చేయాలి, నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను మీకు బాగా తెలియదు. సో స్కిప్ చేయకుండా బాగా చూడండి. మరీ ఎక్కువ లెంతీ వీడియో అనుకోవద్దండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను లెంత్ తక్కువ ఉండేకి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉడికాయి అనేది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిందండి. నేనైతే ఇక్కడ 15 విజిల్ దాకా పెట్టాను. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉడికిందో చూద్దాము. చూడండి కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగా ఉంది. కొత్తిమీర దాంట్లోనే వేయడం వల్ల కొంచెము ఈ కలర్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు ముక్క అయితే ఉడికిందో లేదో చూద్దాము. చూడండి ముక్క అయితే చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి. నేనైతే 15 విజిల్ దాకా పెట్టాను. సో మీకు కానీ ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఈ మటన్ కర్రీ లేక చపాతీ చేశాను. ఇప్పుడు నేనైతే తినాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కలర్ రైస్ లేకైనా నార్మల్ రైస్ లేకైనా చపాతీ పూరి ఏ దాంట్లోకైనా ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.